స్థానిక ఆర్యాపురంలో వెంచేస్తున్న శ్రీ సత్యనారాయణ స్వామి దేవస్థానం నూతన పాలక మండలి ప్రమాణ స్వీకార మహోత్సవం శుక్రవారం ఉదయం 11:23 ఆత్మీయులు కుటుంబ సభ్యుల మధ్య ఘనంగా జరిగింది. ఆలయ ఇన్స్పెక్టర్ రామలింగేశ్వరరావు పాలక మండలి సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకారం అనంతరం డైరెక్టర్లు చైర్మన్గా మల్లా వెంకటరాజును ఎన్నుకున్నారు. చైర్మన్గా వెంకటరాజు, డైరెక్టర్లుగా కోలా రామచంద్రరావు, పెండియాల ఉమామహేష్, నక్కెళ్ల హరిప్రసాద్, వంజారపు శంకర్, సేలం సత్యనారాయణ, పానింగిపల్లి సత్య, శ్రీనివాసాచార్యులు, తంగెళ్ల పద్మావతి, ఉప్పలూరి సూర్యకుమారి, కల్లూరి సూర్యనాగ వెంకట అన్నపూర్ణ, అరవ సువర్చల సంతోషి, కుప్పల రామేశ్వరి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్నికృష్ణ, రాజమండ్రి సిటీ అధ్యక్షుడు మజ్జి రాంబాబు, తెలుగు యువత నాయకుడు నక్కాదేవి వరప్రసాద్ హాజరై పాలక మండలికి శుభాకాంక్షలు తెలియజేశారు. మాజీ కార్పొరేటర్ మరి దుర్గా శ్రీనివాస్, నాయకులు జక్కంపూడి అర్జున్, ఉప్పులూరి జానకరామయ్య, సింహాద్రి కోటిలింగేశ్వరరావు, సింహాద్రి సతీష్, వాడపల్లి శ్రీనివాస్, జి కొండబాబు, అప్పలరాజు, కెవి శ్రీనివాస్, బీజేపీ నాయకులు కాళీపు సత్యసాయిరాం, తంగెళ్ల శ్రీనివాస్, గార్లపాటి సూర్యనారాయణ, పులి శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఎంతో శుభదినం. ఈరోజు మన ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన నగర ఎమ్మెల్యే శ్రీ ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు మన రాజమండ్రిలో ఏదైతే ఉన్నాయో 14 దేవాలయాలు కమిటీలు వేయడం జరిగింది. ఇది వరకు 4 కమిటీలకు ప్రమాణ స్వీకారం జరిగినాయి. ఈ రోజున మంచి రోజు కావడంతో కార్తీక మాసం వచ్చింది కాబట్టి మేము మన స్థానిక ఆర్యాపురంలో గల శ్రీ రమా సత్యనారాయణ స్వామివారి దేవస్థానానికి పాలక మండలిని మన నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు ప్రతిపాదించారు. ఇక్కడ వార్డు ఇన్ఛార్జ్ గారి సమక్షంలో మన నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మజ్జి రాంబాబు గారు, అలాగే మా పెద్దలు, మా తండ్రి సమానులు శ్రీ గన్నికృష్ణ గారు ఆధ్వర్యంలో, అలాగే ఇక్కడ అన్ని బీజేపీ, జనసేన, ఎన్డీఏ కూటమి మిత్రుల అందరి సహకారంతో ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, మన స్థానిక పార్లమెంటు సభ్యురాలు దగ్గుపాటి పురంధరేశ్వరి గారికి, జనసేన ఇన్ఛార్జ్ అతి సత్యనారాయణ గారికి, వై శ్రీనివాస్ గారికి, ఫిక్కీ నాగేంద్ర గారికి ప్రత్యేకమైన మా కమిటీ అందరి తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ పార్టీ ఇచ్చిన ఎమ్మెల్యే గారు ఇచ్చిన ఏదైతే గైడ్లైన్స్ ఉంటుందో వారిని తూచా తప్పకుండా ఇక్కడ స్థానిక వార్డు ఇన్ఛార్జిని కలుపుకుంటూ ఇక్కడ మా కమిటీ అయితే మన ఎక్స్-ఆఫీషియల్ మెంబర్తో కలిపి 12 మంది ఉన్నాం. మేము అందరం కూడా కష్టపడి పనిచేసి మా టెన్యూర్ 2 ఏళ్ల వ్యవధిలో రాబోయే పుష్కరాలు కూడా ఉన్నాయి కాబట్టి పుష్కరాలకి మన ఈఓ గారిని కూడా మొత్తం సమిష్టిగా ఇక్కడ వార్డులు రాజమండ్రిలో ఉన్న ఎన్డీఏ కూటమిని కలుపుకొని ఈ గుడి అభివృద్ధికి మాకు ఇచ్చిన సత్యదేవుడు మాకు ఇచ్చిన పూర్వధర్మ సుకృతంగా భావిస్తూ ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు పెద్దలు గన్నికృష్ణ గారికి, అలాగే నగర ఎమ్మెల్యే శ్రీ ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి, మరో పెద్ద ఆయన ఎప్పుడు కూడా మమ్మల్ని ఎన్నో ఏళ్ల బట్టి తోడుగా ఉంటున్న శ్రీ ఆదిరెడ్డి అప్పారావు గారికి, ప్రతి ఒక్కరికి కూడా మజ్జి రాంబాబు గారికి, మా నగర కమిటీకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు ఆ సత్యదేవుడిని ఆ జన్మజన్మల వారి యొక్క మా ఆశీస్సు మా మీద ఉండి మా కమిటీ అందరూ కూడా కష్టపడి పనిచేసి చేస్తాం.